కంప్లీట్‌గా. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్లా బతిమిలాడలేదు అంటే కదా! ప్రతిపక్షం అప్పుడు కొంచెం స్ట్రాంగ్ ప్రతిపక్షం కదా! 67 సీట్లతో ప్రతిపక్షానికి అంతకుముందు 11 సీట్లకి ఒక్కడున్న రోజున ఏమన్నా తేడా చేసాడా లేదా? పోనీ? హ్మ్. బతిమిలాడి ఎవరినన్నా తీసుకెళ్ళాడా హ్మ్. కాంగ్రెస్ నుంచి హ్మ్. అంతకుముందు? హ్మ్. వాళ్ళంతట ఆళ్ళొచ్చినోళ్ళే గదా! అదే. హ్మ్. అతను అదొక మెంటాలిటీ. హ్మ్. నేను అన్న దాని నుంచి ఆలోచించే మనస్తత్వం. హ్మ్. నన్ను నమ్మి వచ్చినోళ్ళని చూసుకుంటాననే రకం. హ్మ్. హ్మ్. నన్ను నమ్మనోళ్ళని ఆళ్ళిష్టం అనుకునే రకం. హ్మ్. ఆళ్ళనేదో బెదిరించి తీసుకుందాం, లేకపోతే బతిమిలాడి ఆపుకుందాం అనే మెంటాలిటీ గాదు. హ్మ్. కాబట్టి అదేం నేననుకోను. ఒక రకంగా ఫైనల్‌గా టార్గెట్ రాజకీయం అంటే ఎవరవునన్నా కాదని నడుస్తోంది ప్రతిగా. ఇది ఎన్నాళ్ళు? 5 ఏళ్ళు ఇలాగే ఉంటదని అనుకోవాలా? లేదంటే ముందు ఒక బెదిరింపు తాటాకు చప్పుడులాగా ఉండి తర్వాత ఆగిపోతాయా? అట్లాగేముండదండి. ఒక్కసారి మనం దాన్ని రాజేశాక నిప్పు, హ్మ్. ఇది రావణ కాష్టమే. అంతే. హ్మ్. ఎందుకంటే మనల్నేం చెయ్యరు, హ్మ్. చూస్తా ఊరుకుంటారు, హ్మ్. పోలీసులు గూడా ఏం మాట్లాడరు హ్మ్. అనుకున్నాక ఎవడాగుతాడు? అంటే జరగాల్సిన పతనం జరిగిపోయింది గదా! ఇంతకు మించిన ఇంక నాశనం ఏముంటదని? అట్లా కాదు గదా! ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు వాళ్ళేదన్నా ఒక ఎవడు ఇంకా రేపొద్దున బతకూడదు, అవతలోడు అనేవాడు హ్మ్. మళ్ళీ జెండా పట్టుకోవడానికి భయపడాలి అనేది వీళ్ళ ఉద్దేశ్యం. జీరో అయిపోయారు కంప్లీట్‌గా. ఆ! హ్మ్. పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో గతంలో చేసిన తత్వాన్ని స్టేట్ మొత్తం జేయాలనుకుంటున్నారు. హుహు. హ్మ్. అది సక్సెస్ అవుతదా లేదా అనేది కాలం డిసైడ్ జేయాలి. హ్మ్. పెద్ద స్కెచ్చే. రైట్ చూద్దాం మొత్తానికి ఒక రకంగా